శ్రమ వచ్చినప్పుడు మౌనంగా ఉండండి. శ్రమ వచ్చినప్పుడు మౌనంగా ఉండండి. బాధ కలిగినప్పుడు మౌనంగా ఉండండి. కష్టం కలిగినప్పుడు మౌనంగా ఉండండి. దాన్ని భరించండి. అది ఎంతకాలమో తెలియదు. అది 10 ఏళ్ళ, 20 ఏళ్ళ, 30 ఏళ్ళ మనకు అర్థం కాదు. లేదా అది వారమో మనకు తెలియదు, 2 రోజులో మనకు తెలియదు. దాని వెనకాల మౌనంగా ఉండండి. ఆ కాడి యెహోవాయే అనుగ్రహించాలని ఒప్పుకోండి. ఆ కాడిని మోపిన వాడే మళ్ళీ ఆ కాడిని ఒక రోజు తీసి ఆ కాడినే మేలుగా నీకు మార్చేస్తాడు. గొప్ప కార్యములు జరిగిస్తారు. అందుకే యెహోవా చెబుతున్నాడు, మీరు ఒంటరిగా ఉన్నారని కూర్చుని మౌనంగా ఉండి దేవుడి మీద కామెంట్ చేయకండి. దేవుడు ఇలా అన్నాడు, ఆయన బాధ పెట్టినను ఆయన కృపా సమృద్ధిని బట్టి మీ మీద చాలిపడు. మా బాధ ఎలా ఉందో మీకు అర్థమవుద్ది, మా కష్టం ఎలా ఉందో అర్థమవుతుంది. అంటే ఈ రోజు మీరు నవ్వుతున్నారు, ఈ రోజు మేము ఏడుస్తున్నాం, ఈ రోజు మేము బాధపడుతున్నాం, మీరు సంతోషిస్తున్నారు. కానీ మాకు ఒక రోజు వస్తుంది, మా బాధలు పూర్తిగా విడుదల పొందే ఒక రోజు వస్తుంది. శత్రువులైన మీరు సిగ్గుపడే రోజు వస్తుంది. మీ దవడ పళ్ళు ఎరగొట్టే వాడిని దేవుడు ఒకళ్ళు లేపుతాడు. ఈ రోజు మేం బాగాలేదు కనుక మిమ్మల్ని మా మీదకి రప్పించాడు. రేపొద్దున మీ మీదకి దేవుడు మరొకరిని రప్పిస్తాడు. అందుకే తలదన్నేవాడు ఉంటే చెప్పండి, దాన్ని తన్నేవాడు ఉంటాడు. మిమ్మల్ని తన్నేవాడు కూడా దేవుడు ఒక రోజు పంపిస్తాడు. అది